సింహరాశి వారికి ఒకవైపు అష్టమ శని సంచార స్థితి, వ్యయంలో గురు సంచార స్థితి ఉండగా ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో చివరార్ధము ఆదివారం అమావాస్య 14వ తారీఖు ఆదివారము రోహిణి నక్షత్రంతో కూడుకున్న అమావాస్య, 15వ తారీఖున సోమవారము మృగశిర నక్షత్రంతో కూడుకున్న అమావాస్య సందర్భంగా గ్రహ దోషాలు తొలగించుకోవాలనుకున్న, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో శత్రువులను తొలగించుకోవాలనుకున్న, ఆర్థిక సమస్యలతో విలవిలలాడుతున్నారా, అనేక రకాలైనటువంటి మానసికమైన వ్యాధితో బాధపడుతున్నారా, దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారా, అయితే చక్కటి పరిష్కార మార్గము ఆదివారం అమావాస్య సందర్భంగా ఎర్రటి కొబ్బరికాయను, అంటే కొబ్బరికాయకు మంచి ఎర్రటి కుంకుమను పూసి దిష్టి తీసి ఇంటికి పగలకొట్టండి, ఒక బూడిద గుమ్మడికాయను ఇంటికి కట్టండి. అలాగనే కూష్మాండ దీపాన్ని వెలిగించి మీ కులదేవతలకు గ్రామ దేవతలకు స్మరణ చేసుకొని ఈ దీపాన్ని దానం చేసినట్టయితే అపమృత్యు దానం వలన శత్రుదోషాలు తొలగి అనుకుంటున్న అన్ని పనులలో కష్టాలు తొలగిపోయి ఐశ్వర్యము సకల దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి ఈ కింది నెంబర్కి వాట్సాప్ను పంపించగలరు. 100 సంవత్సరాల జాతక రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే భవిష్యత్తు ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే డేటా బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరం అనుసరిస్తూ రాశి యొక్క స్థితిగతులు తెలియచేస్తూ కాళభైరవ ఉపాసన చేత అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.